హలో మై ఫ్రెండ్ ఆర్గనైజేషన్ నేను మార్కెటింగ్ ఎలా చెప్తున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ రైట్ మీదంతా చట్నీ, బాదం గింజలు, పోమగ్రానేట్, ఇందులో అయితే వాటర్ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్, వీట్, చపాతీ. ఈ చపాతీ రెడీమేడ్ చపాతీ అండి. సంగం డైరీలో, కిరాణా షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది బిల్వా గోధుమ చపాతీ రెడీమేడ్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఇంట్లో ఆ ప్రాసెస్ అంతా పెట్టుకోకుండా ఇలా తెచ్చుకొని కావాల్సినప్పుడు రెడీ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఇందులో ఇది మా పాపయ్యి సిమ్లాక్ పౌడర్ అండి. మా పెద్ద పాప పుట్టినప్పుడు ఈ పౌడరు డాక్టర్ రాసిచ్చారు. అప్పటి నుంచి ఇవే వాడతాను నేను. తర్వాత చిన్న పాపకు కూడా డాక్టర్ వేరే హాస్పిటల్ అయినా నాకు కూడా ఇవే రాసిచ్చారు. ఇవి నేను వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రిడ్జ్లో అయితే బాగుంటుందని నేను ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను. దీంట్లో ఇవి 3 ఉంటాయండి. ఇవి 3 ఉంటాయండి. మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, మైదా పిండి. ఇవి కూడా అండి మా పెద్ద పాపకి హాస్పిటల్లో రాసిచ్చారు ప్రోటీన్ పౌడర్ అని. ఇందులో నేను రాగి పిండి, ఇందులో వచ్చేసి ఇవి 3 ఉంటాయండి. ఇందులో వచ్చేసి రైస్ ఫ్లోర్, ఇంకా ఇందులో అయితే నేను రాగి పిండి, మొక్కజొన్న పిండి, వరిపిండి, గోధుమ పిండి, మైదా పిండి ఇవి ఇందులో యూజ్ చేస్తానండి. నింపుకొని ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి మెంతులు, ఇందులో కావాల్సిన స్టోర్ చేసుకుంటానండి. శనగలు, ఇందులో వచ్చేసి కిస్మిస్, ఎండు ద్రాక్ష, బాదం, జీడిపప్పు ఇందులో స్టోర్ చేసుకుంటాను. ఇందులో వచ్చేసి పిండి అంటే పెసరట్టు పిండి. ఓకే, ఇందులో ఉదయం పెసరట్టు వేసింది, సాల్ట్ కలిపిన పెసరట్టు పిండి. ఇది అన్సాల్టెడ్ పెసరట్టు పిండి. ఇందులో వచ్చేసి పపాయ, అది ఎలా ఉందన్నమాట. ఇందులో వచ్చేసి కారం, పెరుగు డబ్బా ఇది. ఇందులో నేను కారం స్టోర్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి లోపల ఇవి పెట్టాను. ఇది వచ్చేసి కరివేపాకు, ఇది వచ్చేసి
కొత్తిమీర, ఇవి కూరగాయలు, దానిమ్మకాయలు, పొమగ్రెనేట్, కూరగాయలు, టొమాటోస్, ఇంకా ఇందులో వచ్చేసి ఇవి ఏంటంటారు, ఫస్ట్ ఇది శొంఠి పొడి పౌడర్ చేసి పెడతాను ఇలా పిల్లలకి, ఎవరికైనా. ఇందులో వచ్చేసి దేవుడికి పెట్టి పసుపు కొమ్ములు, వక్కలు ఎప్పుడైనా తాంబూలానికి యూజ్ చేసుకోవచ్చు అని. ఇవి బయట ఉంటే పుచ్చుకోకపోతాయండి, పురుగులు పడతాయి, అందుకని నేను ఇలా స్టోర్ చేస్తాను. ఇది వచ్చేసి సాఫ్రాన్ స్క్రబ్ అన్నమాట. మా వారు ఎప్పుడూ తెచ్చారు, నేను యూజ్ చేయడానికి కూడా స్టోర్ చేస్తాను. ఇది వచ్చేసి చిన్న చిన్న కర్రీ డబ్బాస్లో నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవి ఫస్ట్ నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవి వాము, షాజీరా ఇలాంటివి పెట్టుకుంటాను. ఇలా ఇలాచీలు, సోంపు, ఓకే. ఇది మిరియాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయండి మా ఇంట్లో, రసం ఎక్కువ పెడతాను నేను. ఇది వచ్చేసి సాఫ్రాన్ క్లెన్జింగ్ వేస్తాను వేసి, ఇది రోజ్ వాటర్, ఇవి వచ్చేసి ఇది కూడా ప్రోటీన్ పౌడర్ అండి. మా పెద్ద పాపకి, తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ డబ్బాలు వాడాను. ఇది వచ్చేసి ఎండు ఖర్జూర, ఇవి వచ్చేసి వాల్నట్, ఓకే. ఇవి వచ్చేసి ఏమంటారు ఈ పేరు నాకు తెలియదు, ఇవి స్టోర్ చేశానండి, మర్చిపోయాను పేరు. ఇది వచ్చేసి మిల్క్ పౌడర్, ఇది వచ్చేసి కిసాన్ ఫ్రెష్ టొమాటో సాస్, లైన్కి వచ్చేస్తే పాలు ఫ్రిడ్జ్లో బాటిల్లో స్టోర్ చేస్తాను. ఇవి వచ్చేసి దేవుడికి పెట్టుకోవాల్సిన పువ్వులు, ఫ్లవర్స్, కూరగాయల బుట్టలో దానిమ్మ పండ్లు పట్టలేదు అందుకని సో ఇక్కడ పెట్టాను నేను. ఇవి వచ్చేసి కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్, ఇది వచ్చేసి సాస్, సోయా సాస్, ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, ఇది వచ్చేసి వెనిగర్, ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసుకోవాల్సినప్పుడు ఇవి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి టొమాటో ప్యూరీ, ఇందాక ఇది టొమాటో ప్యూరీ, ఇది ఈ ప్యాకెట్స్ చూపించాను కదా, ఇది టొమాటో కచప్. వారి ఇలాంటివి ఎక్కువ తెస్తుంటారండి బ్రెడ్లో ఇంకా. ఇవి వచ్చేసి ఆమ్లా సింప్లీ స్వీట్ అన్నమాట, ఈ మా వారు ఎప్పుడో తెచ్చారు.
నాకు ఎందుకో టేస్ట్ అంతగా అనిపించలేదు, అందుకని నేను యూజ్ చేయలేదు, తినలేదు, అందుకని ఇలాగే ఉంచాను. నేను డీప్ ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టాను, ఎందుకంటే ఐస్ గడ్డలు పెట్టిపోతాయి అన్నమాట. ఈ బిల్వా చపాతీ ఇది ఇక్కడ పెట్టాను. ఇదండి ఆ చిన్న ఫ్రిడ్జ్, అందులో నేను ఆర్గనైజ్ చేసిన థింగ్స్. ఓకే, సో ఇదండి మై బ్యూటీ ఫ్రిడ్జ్. బ్యూటీ అని నేను ఎందుకన్నానంటే, నేను ఆర్గనైజ్ చేసిన తర్వాత నేను చాలా ముచ్చటగా చూసుకునే ఫ్రిడ్జ్ అన్నమాట ఇది. ఈ ఫ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే గ్యాప్ లేకుండా నింపి పెడతాను అనమాట. ఏవో ఒకటి ఇలా ఆర్గనైజ్ చేసుకుని చూసుకుంటూ ఉంటాను. నాకున్న ఈ చిన్ని ప్రపంచంలో ఇదందరికి చూసే వాళ్ళకి పెద్ద గొప్ప ఏం కాకపోవచ్చు, కానీ నాకు చాలా గొప్ప. ఇది నా ఫేవరెట్ ఫ్రిడ్జ్. ఎలా అనిపించింది మీకు? నేను ఆర్గనైజ్ చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.